Starting place. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम्. మనం రెండో అధ్యాయంలో ఉన్నామండి. రెండో అధ్యాయం 45th శ్లోకం దగ్గర మనము ఉన్నాము. నిన్న మనం చెప్పుకున్నాము, త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమవాత్మవాన్. దీని గురించి మనం నిన్న చెప్పుకున్నాము. త్రైగుణ్య విషయ వేద అంటే త్రిగుణాలను, మనకి వేద భాగంలో చెప్పినటువంటి త్రిగుణాలను కూడా నువ్వు వదిలేయాలి. అప్పుడే నువ్వు ఈ 5 లక్షణాలను గురించి కూడా మనం చెప్పుకున్నాము కదండి. నువ్వు నిస్త్రైగుణ్యో భవ, నిర్ద్వంద్వో భవ, నిత్య సత్వస్థో భవ, నిర్యోగక్షేమో భవ అండ్ ఆత్మవాన్. ఈ 5 నీకు జ్ఞాని యొక్క లక్షణాలు. ఈ 5 నువ్వు కావాలి అని చెప్పి మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు అనమాట. సో నీకు బాగా చెప్పేటువంటి అంటే సరే, నీకు ఈ వేదాలు చెప్పే త్రిగుణాలను కూడా వదిలేయమంటున్నారు కదా. సో ఈ త్రిగుణాలను ఈ సకామ కర్మ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది అని అంటే, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉండే ఇహలోకంలో సుఖాలను గాని, పరలోకంలో సుఖాలు గాని మనకి వచ్చేది ఈ సకామ కర్మ వల్లనే. అలాంటి సకామ కర్మ కూడా వదిలేసి అండ్ ఈ త్రిగుణాలను అన్ని వదిలేసి నువ్వు జ్ఞాని స్థితివి పొందాలి అని చెప్తున్నారు కదా. సో దీని వల్ల మరి నేను ఆనందాలు మిస్ అయిపోనా అని మనకి డౌట్ వస్తుంది అనమాట. సో ఈ ఆనందాలు, ఈ చిన్న చిన్న ఆనందాలు కూడా మరి ఇక్కడ నేనున్నప్పుడు ఇక్కడ కూడా కోరుకుంటాం కదా, మనం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని. సో అలాంటి చిన్న చిన్న ఆనందాలని మనం మిస్ అయిపోనా అని చెప్పి మనకి ఒక డౌట్ వస్తుంది అనమాట. సో ఈ దీని గురించే మనకిప్పుడు ఈ నెక్స్ట్ శ్లోకము చెప్తారనమాట. నువ్వు ఏం చేయాలి అని చెప్పి. 45th శ్లోకం అండి. 46 కదా? 46 సార్. 46. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఇక్కడ మనకి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మీరు యావానర్ధ ఉదపానే అంటే నువ్వు ఇప్పుడు మిస్ అయిపోతున్నాను, నేను ఇక్కడ సంతోషాలు, నువ్వు నిష్కామ కర్మ చేస్తే ఇక్కడ ఉండే సంతోషాలను నేను మిస్ అయిపోతాను కదా అని అనుకుంటున్నావేమో. అది ఎలాంటివి అనేది చెప్తున్నారన్నమాట. ఉదపానే అంటే చలములు అనమాట. చలములు అని అంటే ఒక చెరువు ఎండిపోయింది అనుకోండి, పూర్తిగా ఆ చెరువు ఎండిపోయినప్పుడు చాలా పెద్ద చెరువు అనమాట. అది ఎండిపోయినప్పుడు చిన్న చిన్నగా గోతులు తీస్తారనమాట. అక్కడక్కడ ఆ చెరువు ఉండే ప్లేస్ లోనే. పూర్తిగా చెరువు ఎండిపోయింది కదా, సో అక్కడక్కడ చిన్న గోతుల్లాగా తీస్తే, మీకు మట్టి అంతా తీస్తే అక్కడ నీరు ఊరుతుందన్నమాట. సో ఇది మీరు ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారి ఇంటికి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఇట్లా చెరువు ఫుల్ గా ఎండిపోతే చెరువుకి వెళ్ళి నీళ్లు తెమ్మా అని చెప్పి పంపించారనమాట. సో అక్కడ చూస్తే చెరువు లేదు. ఏంటి వీళ్ళు చెరువుకి వెళ్ళి నీళ్ళు తెమ్మన్నారు, ఇక్కడ చెరువు లేదు, నీళ్ళు ఎలా తీసుకోవాలి అంటే అక్కడ చూస్తే అందరూ వాళ్ళు తెచ్చిన ఒక 2 గిన్నెలు తెచ్చుకున్నారు. ఒక గిన్నెతో ఇసుక తీస్తా ఉన్నారు. ఒక గొయ్యిలాగా చేస్తే అక్కడ నీరు ఊరుతుంది అప్పటికప్పుడే. సో ఆ నీటిని పెట్టుకొని మంచినీళ్ళుగా తీసుకెళ్తారంట. సో అలాంటి వాటిని చలములు అని అంటారనమాట. సో సరస్సు వేరు అండ్ బావి వేరు అండ్ ఈ చలములు వేరనమాట. సో ఆయన ఇక్కడ అంటే చలము అంటే మీకు మీనింగ్ తెలియాలా అని చెప్పి చెప్పాను అనమాట.
సో వాటిని చలములు అని అంటారనమాట. యావానార్థ ఉదపానే అంటే ఈ ఈ ఈ యొక్క ఉదపానం అంటే చలములు అని అన్న అర్థం అనమాట. సో ఈ ఆనందాలన్నీ మనం ఇప్పుడు మిస్ అయిపోతాము. ఇప్పుడు ఇప్పుడు సన్యాసి ఉన్నారు. ఇప్పుడు కంచికి కొత్త స్వామి గారు ఇప్పుడు ఉన్నారు కదా! సో చాలా యంగ్ ఏజ్ పాపం ఆయన ఈ యంగ్ ఏజ్‌లో ఎందుకు ఈ సన్యాసం తీసుకొని ఇప్పుడు దీక్షని స్వీకరించారు అని చాలా మంది మనం అనుకుంటాం గదా! సో, ఆయనేమంటున్నారంటే మన శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు మనమేమనుకుంటాము, మన అందరితో కలిపి సంతోషంగా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనమంటే ఎక్కడ కావాలంటే అక్కడ సినిమాకెళ్తాము, లేదంటే చాట్ బండికెళ్తాము, లేదంటే ఇంకా ఒక డ్రైవ్‌కెళ్ళడం గానీ, ఇంకేదన్నా వెళ్తాము. సో, అవన్నీ సంతోషాలన్నీ ఆయన మిస్ అయిపోయి, ఈ ఏజ్‌లో పాపం వెళ్లి అక్కడ ఉన్నారే అని అనుకుంటాం కదా! సో, దానికి ఈయన చెప్తున్నారు. ఇవన్నీ చలముల వంటివి. ఇక్కడ నువ్వు ఈ చూసే ఈ చిన్న చిన్న సుఖాలన్నీ గూడా చలముల వంటివి. సో, ఈ ఈ వీటిని నువ్వు ఈ చలములని నువ్వు ఆనందాలు, సంతోషాలు అనుకోని నువ్వు ఇక్కడే ఉండిపోతున్నావు. దీనికన్నా గొప్పది ఇంకా ఉంది. జ్ఞాన రూపమైనటువంటి ఆనందము ఇంకా ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. అదే సంపూర్ణమైనటువంటి స్థితి. అండ్ దానికి సంతోషానికి, ఆనందానికి ఇక్కడ మనం వేరియేషన్ చూడాలి. ఒక సంతోషం అంటే ఆహ్, స్టార్టింగ్ అండ్ ఎండ్ పాయింట్‌లో దుఃఖం అనేది కంపల్సరీ ఉంటుందనమాట. ఆనందం అంటే మీకు ఇంకా దాంట్లో దుఃఖం అనేది లేదనమాట. ఇప్పుడు సెలవులు తీయక ముందర దుఃఖం. తీసినప్పుడు వాటరొస్తది సంతోషం. మళ్ళా ఆ వాటర్ అయిపోతదనమాట. మళ్ళా ఇంకొంచెం మట్టి తీస్తే మళ్ళా ఇంకా వస్తది వాటర్. లేకపోతే మళ్ళా ఇంకో ప్లేస్‌కెళ్ళాలి. పక్కనే ఇంకో గోతి తవ్వితే మళ్ళా ఇంకొకటొస్తదనమాట. సో, అలా అనమాట. ఈ ఆనందాలన్నీ ఎప్పుడైనా ఇక్కడ మన జీవితంలో మనకి ఇక్కడ ఇహలోకంలో గాని, పరలోకంలో గాని ఉండే వాటిని సంతోషాలుగా చెప్తారు. అండ్ ఆనందము అనంటే ఎప్పుడు ఇంకా పూర్ణ ఆనంద స్థితి అనేది మోక్షం అని చెప్పి చెప్తారనమాట. సో, ఈ విషయ రూపాలైనటువంటి ఆనందాలను నువ్వు విడిచిపెడితేనే నీకు జ్ఞాన రూపమైనటువంటి ఆనందం అనేది వస్తుంది. సంపూర్ణ స్థితి అనేది వస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఆయన ఇంకా ఏం చెప్తున్నారు అనంటే, ఈ ఈ ఇక్కడ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే ఆహ్ ఈ బ్రహ్మజ్ఞానం ఎలాంటిది అనంటే ఇప్పుడు ఒక మసి పెట్టిన చిమ్నీ ఉందనుకోండి. చిమ్నీకి చుట్టూ మసి ఉంటుంది గదా! సో, ఆ మసిని అంతా మనం క్లీన్ చేసేస్తే, అప్పుడు దానికి ఎంత ఎంత వెలుగైతే వస్తుందో, అలాగా ఇప్పుడు సన్యాసి దీక్ష తీసుకొని వాళ్ళు చేసేదాన్ని బట్టి వాళ్ళకి బ్రహ్మజ్ఞానం అనేది వాళ్ళ ఫేస్‌లోనే తెలుస్తదనమాట. సో, అలాంటి వాళ్ళు మన యొక్క జీవితాల్ని ఇంకా బాగు చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, అలా మనము ఎప్పుడూ గూడా ఇంకొకరికి అంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికే మనము మన యొక్క ఆహ్, ఇంట్రెస్ట్ అనేది చూపిచ్చాలి కానీ, ఇక్కడిక్కడే మీరు ఉండిపోకూడదు అన్నట్టు ఆయన చెప్తున్నారనమాట. ఆయన ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం నైట్ అయిందనుకోండి, చిన్న చిన్న దీపాలన్నీ వెలిగిస్తాం కదా! సో, చిన్న చిన్న దీపాలన్నీ వెలిగిచ్చినప్పుడు మనకి వెలుగొస్తుంది. కానీ, అది మార్నింగ్ అయ్యేసరికి మీకు ఆ చిన్న చిన్న దీపాల వెలుగు కన్నా చాలా ఎక్కువ వెలుగొస్తుందనమాట. సూర్యుడు వెలుగు అనేది ఈ దీపాల వెలుగుతో ఇంకా కనపడదనమాట. సో, అలాంటి ఆనందం అనేది నీకు బ్రహ్మజ్ఞానంలో ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. నువ్వు అలాంటి వెలుగు కోసం ప్రయత్నించాలి కానీ, ఈ చిన్న చిన్న సంతోషాలు, ఈ లౌకిక సుఖాలు వీటితో ఉండిపోకూడదు. బ్రహ్మజ్ఞానం అనేది నీకు అంత ఇదిగా ఉంటుంది అన్నట్టు చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ. సార్ యాడ్ చేస్తారా సార్ ఏమైనా? ఏం లేదు కానీ. సో, మనము ఎప్పుడు తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతే. బ్రాహ్మణస్య అంటే జ్ఞాని అనమాట. ఒక జ్ఞానిలాగా నువ్వు అవ్వాలి అనంటే, నువ్వు ఇప్పుడు మనము
ఒక నది దగ్గర ఇప్పుడు మన ఈ చలమల దగ్గరే మనం వాటర్ తోడుకుంటూ ఉన్నాము. కానీ మనకి ఒకరు వచ్చి "నువ్వు ఇక్కడే ఉండిపోయావు. కానీ నువ్వు కొంచెం ముందరకెళ్తే గనక చాలా పెద్ద జలపాతం ఉంది. అక్కడ చాలా వాటర్ ఉంది" అనంటే అప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం గదా! వెళ్ళి అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది గదా! సో, అలాగే నీకు జ్ఞాని స్థితి అనేది నీకు ఉన్నాది. సో, నువ్వు వీటిని నిష్కామ కర్మ ద్వారా వీటన్నింటిని వదిలేసి నువ్వు జ్ఞాని స్థితికి వెళ్తే నువ్వు ఆ యొక్క దానికి చేరుకోగలవు. ఆ యొక్క జలపాతానికి నువ్వు చేరుకోగలవు అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ ఈ చలముల వలన మనకి మహా అయితే అక్కడ తాగడానికి నీళ్ళొస్తుంది. అండ్ బట్టలు ఉతుక్కోవడానికొస్తది. లేదంటే మన యొక్క కార్యక్రమాలు జరగడానికి వస్తుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న దాని కోసం నువ్విక్కడే ఉండిపోయి అవస్థ పడకుండా ఇంకొంచెం ప్రయత్నం చేసి కొంచెం ముందరకెళ్తే ఇంక అంత పెద్ద జలపాతంలో ఉన్నప్పుడు మనకి ఇంకా ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ గూడా అక్కడ తీరిపోతాయి కదా! సో, అలాంటి ఆనందానికి నువ్వు కారణం కావాలి. కానీ ఇలాంటి చిన్న చిన్న దానికి నువ్వు ఇక్కడే ఆగిపోకూడదు. సో, మనకి ఇంత ఇదిగా చెప్పినప్పుడైనా మనకి ఒక్కసారైనా అనిపిస్తుంది గదండీ! ఒకసారి అది నిజంగా ఎలా ఉంటదో చూద్దాము అనని. కానీ దానికి చేరుకోవాలి అంటే మనము ఆహ్, దాని యొక్క ఆహ్, ప్రయత్నం అనేది చేయాలి. అండ్ ఈ పైన నాలెడ్జ్ కన్నా ఇప్పుడు మనకి ముందర చెప్పారు కదండీ 3 శ్లోకాల్లోని పుష్పితాం వాచం అని చెప్పి. ఈ పైన ఎప్పుడు పుష్పితాం వాచంకి మనము అక్కడ స్టిక్ అయిపోయి ఉండిపోకుండా అంటే ఫలశ్రుతికి మనం అక్కడ ఉండిపోకుండా దానిలో ఉండే ఆ మంత్రంలో ఉండేటువంటి జ్ఞానాన్ని గనక మనము తెలుసుకోగలిగి మనము ఫర్దర్‌గా ప్రయాణం సాగిస్తే గనక మనకి నిష్కామ కర్మ ద్వారా మనము చేరుకోగలము అన్నట్టు చెప్తారనమాట. అది ఎలా చెప్తారు అనంటే ఇంకా ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఈ చిన్న చిన్నవన్నీ గూడా నీకు దాంట్లో గూడా ఉంటాయి. ఇప్పుడు ఏనుగు పాదం ఉందనుకోండి. ఏనుగు పాదం చాలా పెద్దదిగా ఉంటది. ఇప్పుడు మొత్తం అన్ని పాదాలు దాంట్లో ఉన్నట్టే గదా! అన్ని పాదాలు దాంట్లో అడ్జస్ట్ అయిపోతాయి. సో, అన్ని సుఖాలు నీకు దాంట్లో దక్కుతాయి అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ ఇంకా ఇప్పుడు ఇప్పుడు 150 అని అన్నారనుకోండి. దాంట్లో 50 అనేది దాంట్లోనే ఇమిడి ఉంది కదా! ఇప్పుడు ఒక రూ. 100 అనుకోండి. దాంట్లో రూ. 10 అనేది దాంట్లోనే ఉంది. సో, అలా అని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఇంకా ఆయన. సో, ఇంకా చెప్తున్నారు. ఇలా నువ్వు గనక చేయగలిగితే నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారనమాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫల సంగోస్త్యక్వ కర్మణి. ఇక్కడ ఇది మనకి చాలా రెప్యూటెడ్ శ్లోకము. అండ్ అందరికి బాగా తెలిసింది. అండ్ మనకి మూవీస్‌లో గూడా చాలా చోట్ల వేస్తారు కదండీ! సో, ఈ శ్లోకం గురించి మనము దీన్ని కీ శ్లోకం అని కూడా అంటారనమాట. సో, దీని గురించి గూడా మనం చెప్పుకుందాము. కర్మణ్యేవాధికారస్తే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫల హేతుర్భుర్ సంగోస్త్యక్వ కర్మణి. అంటే మామూలుగా మనకి ఏ శ్లోకం చదివినా గూడా 4 పాదాలుంటాయండి. 2 పాదాలకి కలిపి ఒక మీనింగ్ ఉంటదనమాట. కానీ ఈ ఒక్క శ్లోకంలో మాత్రము 4 పదాలకి 4 సెపరేట్ మీనింగ్స్ ఉంటాయన్నమాట. దాన్ని ఎలా చెప్తున్నారు అనంటే ఒక బల్ల ఉంటే దానికి 4 కాళ్ళెలా ఉంటాయో అలాగే ఇది యోగం అనే ఒక బల్ల యొక్క 4 కాళ్ళు అన్నట్టు చెప్తున్నారనమాట మనకిక్కడ. అండ్ ఈ ఈ ఆయన ఏం చెప్పాలి అని అనుకుంటున్నారంటే, నువ్వు కర్మణ్యే వాధికారస్తే. ఇక్కడ నువ్వు నీ కర్మ అంటే నీ పనికి అధికారివి కావాలి. కర్మణ్యే అధికారస్తే. ఆ 2 కలిపి కర్మణ్యే వాధికారస్తే అయిందనమాట. సో, నువ్వు ఎప్పుడు నువ్వు చేసే కర్మ ఫలానికి అధికారివి కావాలి అని చెప్తున్నారు. అధికారి అనంటే ఒక అధికారి అవ్వాలి అనంటే మనకి ఎగ్జామ్స్ రాస్తాము. మళ్ళా దానికి టెస్ట్‌లుంటాయి. అన్నీ ఉంటాయి గదండీ! సో, అధికారి అంటే అక్కడ మీనింగ్ ఏమి అంటే ఎలిజిబిలిటీ.
సో ఎలిజిబిలిటీ నీకు నువ్వు నీ కర్మకి ఎలిజిబిలిటీగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట. కర్మణ్యే అధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు అది ఎలా ఎలా అవ్వాలి? మళ్ళా ఆ కర్మకు అధికారిగా నువ్వు ఎలా అవుతావు? ఆ కర్మని ఎలా చేయాలి అని నువ్వు పూర్తిగా తెలుసుకొని చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు కదండి, ఇంకా త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. అంటే అన్ని వేదాలు చెప్పేటువంటి కర్మల్ని కూడా వదిలేసి ఇంకా అన్ని కర్మల్ని వదిలేయాలి. ఇంకా అన్నట్టు చెప్పారు కదా. సో నేను ఇక్కడ కర్మలన్నీ వదిలేస్తాను అంటే అలా కాదు. ఆయన ఏం చెప్తున్నారు? నువ్వు వదిలేయడం కాదు నువ్వు చేయాల్సింది, నువ్వు దానికి అధికారివయ్యి దాన్ని నువ్వు ఇప్పుడు బాగా ఒక గుర్రం ఉందనుకోండి, అది బాగా మొండి చేస్తుందంటే దాన్ని అట్లా వదిలేయడం కాదు. దాన్ని ఏమంటారు, దాని తాడుని పట్టుకొని దాన్ని నువ్వు రైడ్ చేయడం నేర్చుకోవాలన్నమాట. సో అలాగా ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. సో నువ్వు ఇలా నువ్వు చేస్తే గనక నువ్వు అధికారివై నీ కర్మల్ని నువ్వు చేస్తే గనక మనకి 2 మార్గాలు ఉన్నాయి కదండి. ప్రవృత్తి మార్గము అండ్ నివృత్తి మార్గము. మనకి సాంఖ్యం చెప్పేది వచ్చి నివృత్తి మార్గము. అండ్ కర్మలను చేసి మనము కర్మ ద్వారా కర్మలను చేసినప్పుడు మనము పాటించేది వచ్చి నివృత్తి మార్గము. కర్మలను చేస్తూ మనము ఆ ప్రవృత్తి మార్గంలోకి వెళ్ళి నువ్వు దానికి అధికారం సాధించి అప్పుడు సాంఖ్యం ద్వారా ఆయన్ని చేరుకోవచ్చు. అది మన యొక్క వే అన్నమాట. సో నువ్వు దీనికి అర్హతని సంపాదించాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఏ మార్గంలో ఉంటే నువ్వు తరిస్తావో ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకొని దాన్ని నువ్వు సాధించాలి అన్నట్టు చెప్తున్నారనమాట. అండ్ మా ఫలేషు కదాచన అంటే ఇక్కడ ఇక్కడ ఎట్లా అంటే ఫలాన్ని మనము ఆశించకూడదు. ఇదే కదండి నిష్కామ కర్మ అని అంటే. ఫలము ఇక్కడ లేదు అని కాదు. మా ఫలేషు కదాచన అన్నారు కానీ నా అని అనలేదన్నమాట. నా ఫలేషు అని వస్తే లేదు అని. కానీ ఇక్కడ అనింది మా ఫలేషు, నువ్వు ఆశించద్దు అని మాత్రమే చెప్తున్నారనమాట. అందువల్ల నువ్వు కర్మ చేయాలి కానీ ఆ కర్మ ఫలితాన్ని మాత్రం నువ్వు ఆశించద్దు అని చెప్పి చెప్తున్నారు. ఈ కర్మ ఫలితాన్ని నువ్వు గనక ఆశిస్తే ఏమవుతుంది అంటే, ఫలం మీద నువ్వు దృష్టి పెట్టావు అని అంటే ఫలం అనేది ఇప్పుడు భోగైశ్వర్యం కోసం మనము దృష్టి పెట్టామనుకోండి, అది వాసనలకు దారితీస్తుంది. ఆ వాసనలు జన్మకి దారితీస్తాయి. అసలు వాసనలు అని అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ రోజు మామిడి పండు తిన్నాం అనుకోండి, మళ్ళా మనకి రేపు తినాలి అనిపిస్తుంది అనమాట. అండ్ దాని టేస్ట్ కూడా మనకి గుర్తుంటుంది. సో ఇంకొకసారి చేస్తే బాగుంటది, ఇంకొకసారి చేస్తే బాగుంటది అనే ఒక థాట్ వస్తుంది. దాన్నే ఇక్కడ వాసనలు అని చెప్పి అంటున్నారనమాట. సో అలా అన్నమాట. మనము ఏదైనా ఇప్పుడు చేసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు బ్యాడ్ థాట్స్ వచ్చాయనుకోండి. ఆ బ్యాడ్ థాట్స్ ఎట్లా అంటే ఒక హనీ బీ ఇది ఉంది కదా, హనీ బీ హౌస్ ఉంటే దాని మీద ఒక రాయితో కొడితే ఎట్లా చెదిరిపోతాయో అన్ని థాట్స్ వస్తాయి అన్నమాట మనకి. సో అంత కంటిన్యూగా అన్ని థాట్స్ వస్తాయి. సో అలా చెయ్యకుండా నువ్వు ఏం చేయాలి అని అంటే నీ యొక్క మొత్తం నీ యొక్క ఎట్లా చెప్పాలో తెలియలేదు సార్, ఒకసారి చెప్పరా? చెప్పండి. అది ప్రెజెంట్ చేసేది తెలియలేదు. ఆలోచన దగ్గర నుంచా? అవును సార్. నీ ఫలం మీదే మొత్తానికి దృష్టి పెట్టి నువ్వు చెయ్యాలి అండ్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి అన్నట్టు చెప్తున్నారు అనమాట. సో నీ యొక్క ఈ కర్మ యొక్క ఫలితాన్ని గనక నువ్వు ఆశించినట్లయితే దానివల్ల ఇక్కడ నీకు ఇహలోకంలో సుఖాలు వస్తాయి అండ్ పరలోకంలో సుఖాలు వస్తాయి. దాని వలన ఆ వాసన వలన నీకు మళ్ళా జన్మలు వస్తుంది. సో ఈ జన్మల్లో పడి నువ్వు ఇక్కడిక్కడే కొట్టుకోకుండా ఇక్కడిక్కడే కొట్టుకుంటూ ఉండిపోతావు. సో నువ్వు ఫలాన్ని మాత్రము ఆశించద్దు అని చెప్పి చెప్తున్నారు. అండ్ మా ఫలేషు కదాచన అంటే నువ్వు ఫలాన్ని ఆశించినప్పుడు ఒక రకంగానే ఆశిస్తావు. ఇప్పుడు ఏదైనా మనం వర్క్ చేసినప్పుడు
మనకి నేను ఇప్పుడు ఎవరైనా ఉన్నారు వాళ్ళు ధనాన్ని సంపాదించాలి అనే ఒకే ఒక ఎయిమ్‌తో గనక వాళ్ళు ఉంటే గనక వాళ్ళు ఏం చేస్తారు? సైడ్ దారిలోకెళ్ళి ఆళ్ళ టార్గెట్ ఏంటి? సంపాదించడమే కాబట్టి ఇంకా దానికి సైడ్ దారుల్లో సంపాదించడం అనేది స్టార్ట్ జేస్తారనమాట. సో, నీ యొక్క టార్గెట్ అనేది కర్మ. నువ్వు చేసే పని మీద ఉండాలి కానీ నీ యొక్క ఫలితం మీద ఉండకూడదనమాట. ఆళ్ళ ఫలితం ఏమని కోరుకున్నారు? ధనం కావాలని కోరుకున్నారు. సో, వాళ్ళు సైడ్‌కి వెళ్లి ఇంకా సంపాదిచ్చేది నేర్చుకుంటారనమాట. సో, అందుకోసమని దానివల్ల నువ్వు మళ్ళా ఇంకా ఇంకా యొక్క జన్మల్ని అనేది పొందుతావనమాట. సో, ఫలితం వచ్చేది ఆయనకే వదిలేసి మిగిలినవి నువ్వు చెయ్యి అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ కీర్తి అనేది గూడా మనము ఎవరైనా ఒకరు కీర్తి కోసము కర్మలను చేశారనుకోండి. ఇప్పుడు ఒక 4, 5 పాటలు పాడారు. సో, పాడి నేర్చుకున్నారు. కొంచెం సంగీతం నేర్చుకున్నారు. ఆ సంగీతం వలన ఒక 4, 5 పాటలు మంచిగా పాడారు. మంచిగా పాడడం వలన వాళ్ళకి ఇంకా యూట్యూబ్‌లో ఇట్లంతా పెడితే వాళ్ళకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళకి మూవీలో పాడడానికి గూడా ఒక 2, 3 ఛాన్సెస్ వచ్చాయి. సో, వాళ్ళకి బాగా కీర్తొచ్చేసిందనమాట. సో, ఆ కీర్తి వలన ఆబ్వియస్‌లీ మీకు ధనమొస్తుంది. సో, ఆళ్ళకి కావాల్సిందేంటి అక్కడ? కీర్తి కోసం వాళ్ళు ఆ ఫలం కీర్తిని ఆశించి వాళ్ళు పాడారు. సో, అక్కడితో వాళ్ళకి ఆ కీర్తి వచ్చేసింది గాబట్టి వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్‌గా నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిచ్చరనమాట. సో, అక్కడితో వాళ్ళ జ్ఞానం అనేది ఆగిపోయింది. అందువలన వాళ్ళు మనము ఏది ఆశించకుండా మనం గనక మన పనిని చేస్తే, మన జ్ఞానాన్ని గూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటది. అండ్ అక్కడ మన యొక్క ఎబిలిటీస్ కూడా పెరుగుతుందనమాట. మనం ఎప్పుడైనా ఆహ్ మనం ఎప్పుడైనా ఒకటి ఆశించామనుకోండి, అది ఒక్కటి దొరికినంత వరకు మనము దొరికితే హ్యాపీగా ఉంటాము. అండ్ దొరకకపోతే చాలా సాడ్‌గా ఉంటాం. సో, మీరు ఏది ఆశించకుండా గనక మీరు చేస్తే, ఒకే ఒక్క పనికి చాలా రకాల ఫలితాలుంటాయి. అది ఏ రకంగా వస్తదో గూడా మీకు తెలీదు. సో, అందుకోసమని నువ్వు ఏది ఆశించొద్దు అని చెప్పి చెప్తున్నారనమాట. ఆ విధంగా మా ఫలేషు కదాచన అని చెప్పి చెప్తూ అండ్ మా కర్మఫల హేతుర్భుర్. అంటే నువ్వలా చేయడం వలన ఈ నీ నువ్వు కర్మను ఆశించి చేయడం వలన నీకు జన్మలనేది వస్తుంది. సో, నువ్వు తృష్ణ అనేది పెట్టుకోక. నీకు ఇది కావాలి, అది కావాలి అని చెప్పి చెయ్యొద్దు. నువ్వు ఆ తృష్ణతో చేస్తే నీకు పరిమితమైనటువంటి చాలా తక్కువ రిజల్టే వస్తుంది. కానీ నువ్వు నీ పని మీద కాన్సంట్రేట్ చేసి చేస్తే గనక నీకు అపరిమితమైనటువంటి దాని వలన వచ్చే అన్ని సుఖాలు గూడా నువ్వు పొందగలుగుతావు. అది అయితే మళ్ళా ఆయన ఏం చెప్తున్నారు అనంటే ఇక్కడ ఇది నిష్కామ కర్మ వల్ల చిత్తశుద్ధొస్తుంది గదా! సో, అందువల్ల నేను చిత్తశుద్ధి కోసం నిష్కామ కర్మ చేస్తాము అని కూడా మనం అనుకోకూడదంటండి. సో, అక్కడ మనం ఈశ్వరార్పణ బుద్ధితో మాత్రమే మనం చేయాలి. మళ్ళా ఈశ్వరారాధన ప్రీత్యర్థం ఆయన కోసం, ఆయన ప్రీతి పొందడం కోసం చేస్తున్నామని కూడా చెప్పకూడదంట. జస్ట్ ఆయనకి మనం అర్పణ చేయాలన్నమాట. ఆయన ఒక భోజనాన్ని గనక మనము ఒక ఈశ్వరుడికి అర్పించి మనం తీసుకుంటే ప్రసాదంగా ఎలా మారుతుందో, అలాగే మన యొక్క పనులను మనం ఆయనకి అర్పించి మనం చేసిన వలన అది నిష్కామ కర్మగా మారి మనకి వచ్చే రిజల్ట్ కన్నా ఇంకా బెటర్‌గా మనము ఒట్టి డబ్బులొక్కటే ఆశించామనుకోండి అది ఒట్టి డబ్బులే కాకుండా కీర్తి వస్తుంది. అండ్ దాంతో పాటు ఇంకా సంపద అనేది పెరుగుతుందనమాట. సో, అది ఇక్కడ ఆయన చెప్పదలుచుకుంటున్నారు. ఓకే. ఇక్కడ నువ్వు చేసే ఫలితం మీద నీకు తృష్ణ ఎప్పుడు వద్దు. సో, నీ కర్మ మీద మాత్రమే నువ్వు ఫోకస్ చేసి చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారనమాట. నువ్వది కర్తవ్యంగా చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఆహ్, తర్వాత మా కర్మఫల హేతుర్భుర్. అంటే ఆహ్, ఈ ఈ దీనికి హేతువు కావద్దు. మా కర్మఫల అంటే నువ్వు చేసే పనులకి
నువ్వే హేతువు కావద్దు. అంటే ఫలానికి ఇప్పుడు ఫలం వలన మనము జన్మలొస్తాయి అని చెప్పాం కదా! ఈ జన్మ ఫలానికి నువ్వు హేతువు కావద్దు అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ కోరికలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సో, నువ్వు దాంట్లో పడి, ఆ వాసనలు ఏర్పడి, నువ్వు ఒక జన్మ తర్వాత ఒకటి, ఇంకొక జన్మ, ఇంకొక జన్మ అలా తీసుకోకుండా, నువ్వు అన్ని కోరికలను త్యజించి, నువ్వు ఈ యొక్క నిష్కామ కర్మని చేయాలి అని చెప్పి చెప్తున్నాననమాట. ఈశ్వరార్పణ బుద్ధితో మాత్రం చేయగలిగితే నువ్వు నువ్వు ఏమి అనుకున్నావో దానికన్నా ఎక్కువే వస్తుంది. ఫలితం అనేది ఎక్కువే వస్తుంది. కానీ నువ్వు ఆ ఫలితాన్ని గురించి ఆశించకూడదు. జస్ట్ థింక్ గూడా చేయకూడదు అని కూడా చెప్తున్నారనమాట. అది ఎలా వచ్చినా నువ్వు స్వీకరించేటట్లు ఉండాలనమాట. ఇప్పుడు ఒక కోట్ చూసాను నిన్న. చాలా బాగా అనిపించిందనమాట. అది ఇంగ్లీష్‌లో ఉంది. నేను సెంటెన్స్ అయితే మర్చిపోయాను. దాని ఎసెన్స్ ఏమి అనంటే దేవుడు నీకు ఏదిచ్చాడో అది దేవుడి యొక్క డైరెక్షన్. ఇప్పుడు నువ్వు ఏదనుకున్నావో అది దేవుడిచ్చాడు అనంటే, అది దేవుడు నీకిచ్చిన డైరెక్షన్ అన్నట్టు. అండ్ నువ్వేదనుకున్నావో అది దేవుడు ఇవ్వలేదు అనంటే, అది నిన్ను దేవుడు ప్రొటెక్ట్ చేయడం అన్నట్టు అని చెప్పి ఒక సెంటెన్స్ చూసానండి. చాలా బాగా అనిపించిందనమాట. సో, మనం అనుకున్నది ఇవ్వలేదు అని అనుకోకూడదనమాట. అది మన యొక్క ప్రొటెక్షన్. నిన్న సార్ చెప్పినట్టు నీకు ఆ కేపబిలిటీ లేదనమాట. నీవు 100,00,00,000 ఒకేసారి ఇస్తే నువ్వు ఆ కేపబిలిటీ లేదు గాబట్టి, సో, నీకు ఎంత వరకు ఇవ్వాలో, నువ్వు ఎంత వరకు ఇస్తే నువ్వు బాగుపడతావో, అండ్ నిన్ను పైకి చేర్చేదానికి ఆయన ఎంత వరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తారు అన్నట్టనమాట. సో, ఆ ఫలాన్ని నాకు వదిలేసేయి. నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ పో అని చెప్పి చెప్తున్నారనమాట. మా కర్మ ఫల హేతుర్భుర్ ఇక్కడ మాతే సంగోస్త్వ కర్మణి. అంటే సరే ఇక్కడ ఇంతవరకు చెప్పారు. కర్మల్ని చెయ్యమని చెప్పారు. సరే దేవుడికి వదిలేయమని చెప్పి ఇంకా ఫలితాన్ని గురించి ఆశించొద్దు అని చెప్పి చెప్పారు. సరే అప్పుడు ఇంకెందుకు నేను కర్మలనేమి చెయ్యను అని చెప్పి అలా గూడా ఉండకూడదనమాట. కర్మల్లోనూ నువ్వు ఏది చేయకుండా సోమరితనంతో ఉండడం గూడా ఆయనకి నచ్చదు. అది తమోగుణం అనమాట. సో, ఇప్పుడు గోడ ఉంది. గోడ ఏమి కర్మ చేయదు. సో, అది చాలా గొప్పనా? కాదు కదా! సో, అలాగే ఆహ్, మనము ఏ కర్మ సరే ఇంకా ఏది ఆశించకూడదు అన్నారు కదా! ఆశించినప్పుడు ఇంకెందుకు పని చేయడం? ప్రశాంతంగా కూర్చుంటే సరిపోదా? అన్నట్టు అనుకున్నామనుకోండి. అది గూడా కరెక్ట్ కాదు. నువ్వు ఏదో ఒక పనిని సకామ కర్మని కాకుండా నిష్కామ కర్మని నువ్వు చెయ్యాలి. అండ్ ఏదో ఒక పనిని నీకు ఏ పనినైతే ఉందో నువ్వు చెయ్యాలి అని ఆయన పెట్టన్నాడో ఆ పనిని పూర్తిగా నువ్వు చెయ్యాలి అని చెప్పి దాని యొక్క సంగోస్త్యక్త కర్మణి అని చెప్పి దానికి అర్థం అన్నమాట. కర్మలు చేయకుండా నువ్వు ఉండకూడదు. ఏదో ఒక కర్మని నువ్వు చేస్తూ ఉండాలన్నమాట. అండ్ సన్యాసులు ఏ కర్మని చెయ్యట్లేదు కదా! వాళ్ళేం పని చేయట్లేదు. లేస్తారు. ఏదో వాళ్ళ యొక్క అనుష్ఠానం చేస్తారు. అండ్ తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు అని అనుకుంటాం కదండీ! కానీ వాళ్ళు గూడా ఆ కర్మల్ని చేస్తూనే ఉంటారండి. కానీ అది చేయడం గూడా చాలా కష్టం గదా! వాళ్ళు నిత్యము జ్ఞాన సముపార్జన కోసం బుక్స్ చదువుతూ ఉంటారు. అండ్ మిగిలిన వాళ్ళకి ఏమి అవసరమో అది చెప్తూ ఉంటారు. సో, ఇవన్నీ గూడా వాళ్ళు చేస్తారు కదా! ఓకే. అందువలన సన్యాసుల్లోని కూడా మనము ఇక్కడ వాళ్ళు ఏ కర్మ చెయ్యట్లేదు అని అనుకోవడానికి కూడా లేదనమాట. సో, ఈ విధంగా నువ్వు నీ కర్మల్ని గనక చేయగలిగితే నువ్వు నా వరకు చేరగలవు అన్నట్టు చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ మనిషికి దేని మీద అధికారం ఉన్నది అనంటే కర్మలు చేయడం మీద మాత్రమే నీకు అధికారం ఉంది గానీ, దాని ఫలాన్ని ఆశించటంలో నీకు అధికారం లేదు అని చెప్పి ఆన్సర్ అన్నమాట. మళ్ళా ఇంకో క్వెషన్ ఏమి అనంటే, నువ్వు దేనిని వదిలేయాలి? దేనిని త్యజించాలి అనంటే, కర్మ ఫలాన్ని మాత్రము నువ్వు త్యజించాలన్నమాట. ఏ పని చేయకుండా ఉండడాన్ని గూడా నువ్వు త్యజించాలి. అంటే ఏదో ఒక పని నీకు ఇప్పుడు మామూలుగా ఒక సినిమా డైలాగ్ ఉంది గదా! మామూలుగా కూర్చొని కాలు మీద కాలేసుకొని వాళ్ళ కొడుకు తింటూ ఉంటే ఏ సినిమావో గుర్తులేదు నాకు.
తింటూ ఉంటే వాళ్ళ నాన్న వచ్చి చెప్తాడు కదా! "ఎందుకురా ఇలా టీవీ చూస్తూ కూర్చొని టైం వేస్ట్ చేస్తావు? వెళ్లి శుభ్రంగా చదువుకోవచ్చు కదా! మంచి ఉద్యోగం వస్తది" అనంటే, "వస్తే" అనంటే, "మంచిగా డబ్బులొస్తాయి. డబ్బులొస్తే" అంటే, "అప్పుడు హ్యాపీగా నువ్వు కూర్చొని కాలు మీద కాలేసుకొని టీవీ చూడొచ్చు" అనంటే, "ఇప్పుడు అదే కదా చేస్తున్నాను మరి" అని అంటాడు గదా! సో, ఏ పని చేయకుండా అట్లా అవి వినేదానికి బావుంటాయి గానీ అలా ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో, ఆ విధంగా మనం ఇక్కడ దీన్ని తీసుకోవాలి. సార్ ఏమైనా యాడ్ చేస్తారా సార్? ఒక్క నిమిషం మళ్ళీ రికార్డింగ్ ఆపేసి మళ్ళీ వస్తుంది.